దేశవ్యాప్తంగా భారతీయులందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ మహనీయుల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముప్పన్నెల జెండాను ఎగురవేస్తూ జాతీయ పతాకానికి గౌరవిస్తూ జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరులైనటువంటి ఎందరో మంది మహనీయుల చరిత్రను ఈరోజు గుర్తు చేస్తున్నటువంటి సందర్భంలో దేశం మొత్తం కూడా బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందే విధంగా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి విరోచితమైనటువంటి త్యాగాలు చేసినటువంటి మహనీయుల చరిత్రను గుర్తు చేస్తూ మరి ఏదైతే బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొంది అయినప్పటికీ తెలంగాణ ప్రాంతం అంతా కూడా నిజాం నవాబ్ పరిపాలనలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రాంతాన్ని అభివృద్ధి కావాలని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు చేపట్టాలని చెప్పి తెలంగాణ కోసం అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారి జయంతి ఈరోజు జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే శ్రీకాంతాచారి అయినటువంటి యువకుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు, మా భవిష్యత్తు, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఏమాత్రం లెక్క చేయకుండా తన ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈరోజు ఆయన జయంతిని మనం జరుపుకుంటున్నామంటే ఆయన జయంతి ఏదైతే ఉందో 15 ఆగస్టు రోజు జరగడం అనేటువంటిది నిజంగా ఈ చరిత్రలో నిలిచిపోయేటటువంటి చరిత్ర. ఒక శ్రీకాంతాచారిని కేవలం కులానికో మతానికో చూడకుండా ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఆయనని స్మరించుకోవడం లేదు. కేవలం శ్రీకాంతాచారి పేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి కుటుంబమే కాబట్టి అతన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కనీసం ఆయన చిత్రపటానికి కనీసం ప్రభుత్వ శాఖలలో ఎక్కడ కూడా జయంతిలను వర్తించిన ఎక్కడ కూడా చేసినటువంటి చర్చ కనబడతలేదు. ముఖ్యంగా శ్రీకాంతాచారి చేసినటువంటి విరోచితమైన త్యాగం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకునే విధంగా పాఠ్య పుస్తకాలను చేర్చాలి. ఆయన అదేవిధంగా ట్యాంక్ పడిపోయిన విగ్రహం ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా యువత కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి పైంసా పట్టణంలో ఈరోజు ఆయన చిత్రపటానికి జయంతికి పూలమాలలు వేసి ఘనంగా ఆయనకు నివాళులు అనేటువంటి అర్పించడం అనేటువంటి జరిగింది. అదే సందర్భంలో ఏ కులానికో మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయనని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ